వారణాసి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ముందుగా దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. గంగా నదికి హారతి ఇచ్చారు. క్రూజ్లో నమో ఘాట్ వరకు ప్రయాణించారు. కాలభైరవ ఆలయంలో పూజలు చేసిన తరువాత రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న జరగనున్న చివరి విడత వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి మోదీ పోటీ చేయడం ఇది మూడోసారి. 2014, 2019 ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు మోదీ. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరయ్యారు. కాశీతో తన అనుబంధం అద్భుతమైనది, సమగ్రమైనది, సాటి లేనిది అంటూ ట్వీట్ చేశారు మోదీ. కాశీతో తన అనుబంధాన్ని మాటల్లో వ్యక్తీకరించలేనన్నారు. కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగా నదితో ఏర్పడిన బంధం బలపడుతూ వస్తోందన్నారు. 2014లో తాను కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఈ నగరానికి ఆహ్వానించినట్టు అనిపించిందన్నారు. ఈ 10 ఏళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ తనను దత్తత తీసుకుందని చెప్పారు. వారణాసి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ముందుగా దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. గంగా నదికి హారతి ఇచ్చారు. క్రూజ్లో నమో ఘాట్ వరకు ప్రయాణించారు. కాలభైరవ ఆలయంలో పూజలు చేసిన తరువాత రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న జరగనున్న చివరి విడతలో వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి మోదీ పోటీ చేయడం ఇది మూడోసారి. 2014, 2019 ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు మోదీ. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరయ్యారు. निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा करूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। కాశీతో తన అనుబంధం అద్భుతమైనది, సమగ్రమైనది, సాటి లేనిదంటూ ట్వీట్ చేశారు మోదీ. కాశీతో తన అనుబంధాన్ని మాటల్లో వ్యక్తీకరించలేమన్నారు. కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగా నదితో ఏర్పడిన బంధం బలపడుతూ వస్తోందన్నారు. 2014లో తాను కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఈ నగరానికి ఆహ్వానించినట్టు అనిపించిందన్నారు.
ఈ 10 ఏళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ తనను దత్తత తీసుకుందని చెప్పారు. వారణాసి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ముందుగా దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. గంగా నదికి హారతి ఇచ్చారు. క్రూజ్లో నమో ఘాట్ వరకు ప్రయాణించారు. కాలభైరవ ఆలయంలో పూజలు చేసిన తరువాత రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న జరగనున్న చివరి విడతలో వారణాసిలో పోలింగ్ జరగనుంది. नाम निर्देशित हुआ, ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. వారణాసి నుంచి మోదీ పోటీ చేయడం ఇది మూడోసారి. 2014, 2019లో ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు మోదీ. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరయ్యారు. కాశీతో తన అనుబంధం అద్భుతమైనది, సమగ్రమైనది, సాటి లేనిదంటూ ట్వీట్ చేశారు మోదీ. కాశీతో తన అనుబంధాన్ని మాటల్లో వ్యక్తీకరించలేమన్నారు. కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగా నదితో ఏర్పడిన బంధం బలపడుతూ వస్తోందన్నారు. 2014లో తాను కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఈ నగరానికి ఆహ్వానించినట్టు అనిపించిందన్నారు. ఈ 10 ఏళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ తనను దత్తత తీసుకుందని చెప్పారు. వారణాసి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ముందుగా దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. గంగా నదికి హారతి ఇచ్చారు. క్రూజ్లో నమో ఘాట్ వరకు ప్రయాణించారు. కాలభైరవ ఆలయంలో పూజలు చేసిన తరువాత రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న జరగనున్న చివరి విడతలో వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి మోదీ పోటీ చేయడం ఇది మూడోసారి. 2014, 2019లో ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు మోదీ. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరయ్యారు. కాశీతో తన అనుబంధం అద్భుతమైనది, సమగ్రమైనది, సాటి లేనిదంటూ ట్వీట్ చేశారు మోదీ. కాశీతో తన అనుబంధాన్ని మాటల్లో వ్యక్తీకరించలేమన్నారు. కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగా నదితో ఏర్పడిన బంధం బలపడుతూ వస్తోందన్నారు. 2014లో తాను కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఈ నగరానికి ఆహ్వానించినట్టు అనిపించిందన్నారు. ఈ 10 ఏళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ తనను దత్తత తీసుకుందని చెప్పారు.